ఈరోజు మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాము. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ చుట్టుప్రక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీ వల్ల భారీ నష్టాలు జరుగుతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? ఆమె వల్ల కలిగే నష్టం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు మీ జాతకం ప్రకారం ఏ స్త్రీ వల్ల మీరు పైకి ఎదగగలుగుతారో కూడా తెలుసుకుందాం. అంటే ఏ స్త్రీ సపోర్ట్ వల్ల మీరు జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2, 3-4 పాదాలు, పునర్వసు 1-2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వారు హాస్యప్రియులు మరియు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గము, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జాతకంలో ఉంటాయి. అలాగే వీరు బాల్యం నుండి కష్టాలను, ఎత్తుపల్లాలను చూస్తారు. జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట, ఇతరులను అర్థం చేసుకొనుటలో, మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుకున్నట యందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువ. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ, సింహ, కన్య, తులారాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు. కాగా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ధ విరోధులుగా ఉంటారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటే చూసి వరవలేని వారు, ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక ఇబ్బందుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణతి చెందుతూ ఉంటారు. అయితే ఈ బాధ్యతల వల్ల వీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పనిచేసే చోట, మీ ఇరుగు పొరుగున లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు. ఆమె మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది, కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి ఏ చిన్న విషయం తెలిసినా దానికి 4 మాటలు జోడించి వక్రించి ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దదిగా చేసి మీపై చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా మీరు నలుగురిలో నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో మీరు తెలుసుకోలేకపోవటం వల్ల ఆ వ్యక్తిని నమ్మి మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటారు. దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు.
ఈ స్త్రీ మీ నుండి డబ్బును కూడా ఆశించవచ్చు. మీతో షూరిటీ సంతకాలు పెట్టించటం, వారి అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం వంటివి చేయవచ్చు. ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మిథున రాశి వారి జాతకం ప్రకారం ఎన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల వారితో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించటం చాలా అవసరం. మీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపించవచ్చు, కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత వారు ఆ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అంశాలను వీరి వద్ద ప్రస్తావించకపోవటమే మీకు శ్రేయస్కరం. అదేవిధంగా వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా మిథున రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వీరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవటం ఎంత ప్రమాదకరమో ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం కూడా అంతే ప్రమాదకరం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వీరితో ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక డి అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో మిథున రాశి వారు, ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారంలో వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో వీరు మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ఉచ్చులోనికి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అయితే ఈ అక్షరాలతో పేరు మొదలైన వారందరూ చెడ్డవారని దీని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యులలో లేదా మీ మంచి కోరుకునే ఆప్తులలో ఈ పేరు గలవారు ఉంటే వారిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోనికి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయంలోనే ఈ జాగ్రత్తలు పాటించాలి. వారితో గొడవపడటం లేదా వారిని దూషించటం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మిథున రాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అతి త్వరలో చూడబోతూ ఉన్నారు. దీనికి కారణం మీకు స్నేహితురాలైన ఒక స్త్రీ. మీరు పురుషులైనా లేదా స్త్రీలైనా మీకు సన్నిహితంగా ఉండే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. మీరు రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. తన కారణంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. తనకు మీరు ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన మద్దతు ద్వారా కావచ్చు, తను మీరు చేసే పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు, మీరు అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నారు. తను మంచి సలహాలు మీకు అందిస్తుంది. అలాగే
దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా రన్ చేసుకోవాలి అనే విషయంపై తను మీకు స్పష్టమైన వివరణ ఇవ్వటం, తన మద్దతు మీకు ఉండటం ద్వారా మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోనికి దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి కారణం మీ స్నేహితురాలు లేదా మీ స్నేహితురాలు అయినటువంటి ఆ స్త్రీ. కొంతమందికి స్నేహితురాలు కావచ్చు, కొంతమందికి తను మీ బంధువు కూడా ఉండవచ్చు. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న తన వల్ల మీ జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీరు ఉద్యోగార్థులైతే తన మూలంగా ఒక మంచి అవకాశం మీకు రావచ్చు. చాలా కాలంగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడూ దక్కని ఫలితం ఇక ముందు మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మిథున రాశి వారి జీవితంలో మీ సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మీ ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, లేకపోతే మీకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని మదనపడుతూ ఉన్నారు. పై అధికారుల ప్రశంసలు ఎలా పొందుకోవాలని మీరు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి కూడా తన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. తన మూలంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ ఎదుగుదలలో తన పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరుకునే మిథున రాశి వ్యక్తుల జీవితంలో కూడా తన మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తన మూలంగానే మీకు విదేశీ అవకాశం రావటం, ఏ పని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు గైడెన్స్ రావటం జరుగుతుంది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి చెందడానికి, రాజయోగాన్ని పొందుకోవడానికి మీ స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా మీతో చాలా క్లోజ్గా ఉండే బంధువైనా కావచ్చు. తన మూలంగా మాత్రం మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మిథున రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ దాన్ని గుడ్డి నమ్మకంతో ఫాలో అవ్వకూడదు. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. మీ జీవితంలో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే, ఏ పెట్టుబడి పెట్టే ముందైనా సరే, దేంట్లో డబ్బు పెట్టే ముందైనా సరే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టే ముందైనా సరే, ఉద్యోగం మారాలి అనుకున్న సమయంలో కానీ కుటుంబ సభ్యులతో అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారి సలహాలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పెద్దలు చెప్పినట్లుగా కీడు ఎంచి మేలు ఎంచాలి. కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ విధంగా మిథున రాశి వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మీరు తొందరపాటుతనంతో పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల లాభాలకు బదులుగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిథున రాశి జాతకులు వివాహం కాని వారు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చక్కటి సంబంధం దొరకటం లేదని, అన్ని విధాలుగా నచ్చే భాగస్వామి మీ జీవితంలోనికి రావటం లేదని మీరు కనుక నిరాశతో ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశిలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అతి త్వరలో వింటారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజిక్కించుకుంటూ ఉంటారు. ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉన్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. ఖచ్చితంగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ముఖ్యంగా మీ విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీదే అని చెప్పుకోవాలి. అంటే మీ స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, బంధువు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు.
అయితే తన పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకుని తర్వాత వారిని దూరం పెట్టడం లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి ఎవరి దగ్గర నుండి అయినా సరే మనం సహాయం పొందుకున్నప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో మనం రుణం తీర్చుకోవాలి అనే విషయం గురించి ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచించాలి. అప్పుడే మీరు భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే 10 మంది మీ మంచిని కోరుకుంటారు. ఈ మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందండి.